సో చూడండి ఇంత క్యూట్గా నిలబడ్డది ఇది. ఓ మై గాడ్, అమ్మ కాలుకి వేస్తుండరా బాబు, జస్ట్ మిస్. ఎప్పుడు ఇడిచింది పోసాం? ఇప్పుడు సంసారం మేము ఇల్లు ఉన్నప్పుడు పెద్ద పాము ఇట్లా వాడు కూర్చోమిస్తుండే. మా అమ్మ నేను అట్లా వండుకున్నా, మళ్ళీ అందరూ మీరు భయపడారు అంటుండే. మాకేమో అంత భగవంతుడే ఉన్నాడు, వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అని అంటుండే. ఒక్కొక్క నాగబాము మళ్ళీ పట్టించిన కొదపుర పైన వచ్చింది, పట్టిస్తే ఆ పాము సంచులు వేసుకుని పోయింది. చంపియం మేము. చంపారా? ఇప్పుడు మీరు ఏడా చూసారు ఇంట్లో పాము? ఇక్కడ నుంచి దర్వా నుంచి ఇట్లా కొంచెం ఒట్టు చంపోయారు అని పరిగెత్తి మీరు బయటికి వెళ్ళిపోయారు. ఎంత పొడుగు ఉన్నది? ఎంత ఉంటది? అంత పెద్దగా ఉన్నదా? ఇట్లా ఇంట్లోకి పోయిందా? కట్టెలాలు ఉన్నదా? సరే చూద్దాం. చేతి పెట్టక అట్లా చేతి పెట్టక. దీంట్లో వాళ్ళు ఉంటారు? నేను మా అమ్మ ఇద్దరమే ఉంటాం. అవునా? అమ్మ బాగాలేదు, మొత్తం సీరియస్ ఉన్నది. అమ్మ కొరకే రేగులు వేపించిన. ఇప్పుడు ఇక నేను వంట వేసుకొని వస్తా, ఇన్నవంట బిడ్డ. ఇక నైట్ నిన్నవంట. ఇప్పుడు ఫోన్ చేసిండ్రు, నిజామాబాద్ ఏంటిది దవాఖాన పోయింది. వచ్చేవరకు ఇన్న ఉండి రోజు ఇన్న ఉంటా. ఇవన్న పోయినా పోగానే మా అక్క ఫోన్ చేపించింది, ఇట్లా పాము పోయింది వచ్చింది ఎట్లా అనగానే ఇక మళ్ళా అయ్యో మనకు రాత్రి కూడా వంటాం కదా నైట్, అదే ప్రాబ్లం ఎట్లా దేవుడా అని పెట్టి కనుక్కుంటా ఇక చేస్తున్నాం అంతా. ఇక మీ అటువంటి వాళ్ళకి ఇక ఫోన్ చేసినాం. సరే సరే ఓకే. ఇప్పుడు మనమైతే వచ్చేసినాం. పాము పట్టేందుకు ఇంట్లో పాము అయితే ఉన్నదట, చూద్దాం. ఈరోజు అయితే మా కెమెరామ్యాన్ అయితే రాలేదు. సో ఇక్కడ ఉన్న ఒక అబ్బాయి బయట ఉన్నాడు, ఒక అబ్బాయితో నేను వీడియో తీపిస్తాను, చూస్తుండండి. అది ఏ పాము కూడా వీళ్ళకు క్లారిటీగా తెలుస్తలేదు, పాము అని అయితే చెప్పారు అది. ఓకే ఉంటుంది. ఓకే సో గైస్, ఈరోజు అయితే మా కెమెరామెన్ అయితే లేడు. ఇక్కడ ఉన్న పక్కింటి అబ్బాయి శివ వీడియో షూట్ చేస్తున్నాడు. సో గైస్ చూద్దాం, దీనైతే రెస్క్యూ చేద్దాం. ఇంట్లో అయితే అందరినీ బయటకు అయితే పంపించేసిన. ఆడోళ్ళు ఉంటే బాగా డిస్టర్బెన్స్ అవుతుంది పాము పట్టేటప్పుడు. సో కావున కొద్దిగా బయటకు పంపించేసిన, అలా వాయిస్ ఓవర్ తీసుకున్నాను. చూద్దాం ఇప్పుడు దాని అయితే నేను రెస్క్యూ చేస్తాను. అది ఎక్కడ ఉందో ఇక్కడ హోల్స్ కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ కూడా హోల్స్ ఉన్నాయి. సో శివ దగ్గర కనిపిస్తలేదు. సో పక్కా ఇలా చూసారట? అవునన్నా, ఇక్కడ వచ్చింది. Oh my god, oh my god, oh my god. Oh my god. कैमरा देख करके వీళ్ళేమన్నా కొట్టిరా? లేదనా, తల మీద ఏమైనా కొట్టినట్టున్నారు. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టకల్ వెనమస్ కోబ్రా. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి నాజా అంటారు. తెలుగులో నాగంపాం, హిందీ మే నాగ్, మరాఠీ మే గ్యోవన్, పిటార్ కూడా అంటుంటారు.
హలో, నమస్తే, చెప్పండి. మొన్ననే చెప్పన్న దరిపల్లి. పెద్ద నాగపాము ఉందా? ఏడానే దరిపల్లిలా? దేంట్లో ఉందన్న అది? అది ఒక రేపు రేపు కింద బయటనా లోపట్లనా? లోపల అయితే కోళ్ళు పెంచేటట్టు ఉంటాయి. ఓకే. అయితే ఇంతకు ముందు ఒకటి వచ్చింది ఈ వీడియో ఒకటి అక్కడనే సంచర వేసుకపోయి ఇచ్చేట వచ్చినాం. సేమ్ ఇప్పుడు ఇంకోటి దానికన్నా మస్తు గుడ్డు ఉన్నాయి, మస్తు పెంచేది అన్నది. సరే, నేను ఒక 5 minutesలో మీకు ఫోన్ చేస్తున్నాను. ఇక్కడ నాగంపాము పడడానికి వచ్చిన. ఓకే అన్న. సరే, ఒక 5 minutesలో. ఓకే అన్న. దర్పల్లి నుంచి కాల్ వచ్చింది. ఇళ్ళలో కనుక ఇట్లాంటి బట్టలు పెట్టినప్పుడు సో జాగ్రత్తగా మీరు డ్రెస్సులు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలా, దుల్పాలా. ఏదైనా బట్టలు తీసినప్పుడు ఇట్లా ఉంటాయి కదా, దీంట్లో ఏదైనా వచ్చి పడుకుంటుంది. సో చూడండి, ఇట్లా చూసినప్పుడు ఇట్లా కొనాకు పట్టుకుని ఇట్లా దులపండి. దులిపి ఆ దుస్తులు మీరు ధరించే దుస్తులు ఉంటే ధరించుకోవాలా. అది పడేసి ఉంటే బయట పక్కన పడేయండి. ఇట్లా పెట్టద్దు. ఇట్లా చూడండి, ఇట్లాంటి బ్యాగులు పెడతారు కదా, ఈ బ్యాగులలో కూడా వచ్చి పడుకుంటాయి. ఇక్కడ మూల మీద కూడా ఇట్లా బట్టలు ఉన్నాయి, నేనే పడేసిన. సో అట్లా పక్కన పడేసినప్పుడు మీరు దయచేసి జాగ్రత్తగా చూడండి, సరేనా? సో చూడండి, ఇంత క్యూట్గా నిలబడ్డది ఇది. ఓ మై గాడ్, ఓ మై గాడ్. అమ్మ కాలుకి వేస్తుండరా బాబు. జస్ట్ మిస్ తమ్మ కాలుకి వేస్తుండేది. కెమెరామెన్ లేడు కదా, మనం ఒక్కళ్ళమే వీడియో తీసుకోవాలా, ప్లస్ దీన్ని రెస్క్యూ చేయాలంటే బాగా ఇబ్బంది అవుతుంది. కెమెరామెన్ కంపల్సరీ అవసరం మనకు. సో చూడు, దీని హెడ్ కాడ ఇది ఏంటంటే ఇది పూస విడిచినట్టుంది, బాగా షైనింగ్ ఉంది చూడండి. స్నేక్ అనేది బాగా షైనింగ్ ఉంది. సో పూస విడిచేటప్పుడు ఇక్కడ నుంచి ఇడుస్తుంది, ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి ఇడిచినప్పుడు ఏంటంటే దేనికైనా గోడ కానీ ఏదైనా బండరాయి కానీ ఇట్లా రాపిడ్ చేస్తుంది. ఇట్లా పూసం ఇట్లా తీస్తుంటుంది. ఇట్లా రాపిడ్ చేసినప్పుడు దీనికి రాకపోతుంది. సో ఇక్కడ నుంచి దీని యొక్క అవుటర్ లేయర్ అనేది మొత్తం తీసేస్తుంటుంది. సో గైస్, ఇది అవుటర్ లేయర్ ఎందుకు చేంజ్ చేస్తుంది అంటే, సో దీని ఒంటి పైన బ్యాక్టీరియా ఉంటుంది కదా, ఈ బ్యాక్టీరియా అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. సో సంవత్సరానికి అట్లా ఇది అవుటర్ లేయర్ అనేది చేంజ్ చేస్తుంటుంది. సో గైస్ చూడండి, దిస్ ఇస్ ఇండియన్ కోబ్రా. చూస్తున్నారా, ఈ స్నేక్ అయితే చాలా యాక్టివ్గా అవుతుంది. చూడండి ఎంత షైనింగ్ ఉంది, చూస్తున్నారా? ఎట్లా బుసలు కొడుతుంది చూడండి. ఓకే, చూడు ఎంత యాక్టివ్ ఉంది స్నేక్. చలో దీన్ని అయితే డబ్బాలు అయితే వేసేద్దాం. సంచి ఉందా? చలో సరే. కొద్దిగా పక్క జరగ. సో గైస్ చూడండి, చూడన్నాడు లోపల.
ఏం కాదు, డోంట్ వరీ, తమ్మ భయపడకు, ఏం కాదు, నేనున్నా. ఇది సౌండ్ వింటున్నారా, ఎంత కోపంలో ఉన్నది చూడండి. నిజంగా నాకైతే జస్ట్ మిస్, కాలుకు బయట అవుతుండే. కెమెరామెన్ లేడు, కెమెరామెన్ ఉంటే కనుక నా దృష్టి మొత్తం పాము పైన ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే నా దృష్టి మొత్తం వీడియో పైన ఉంది. సో జస్ట్ మిస్, బయట అవుతుండే. అంటే మంచి పలు ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ దయచేసి కామెంట్స్ చేసి చెప్పండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్, తమిళ ఆఫీస్ 7 గర్ల్స్. నెక్స్ట్ వీడియోలో ఇలానే కలుద్దాం. వన్యప్రాణులను కాపాడుతూ మనుషుల ప్రాణాలను కాపాడుతూ. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్. రైట్, జై హింద్ దోస్తు. రైట్.